హాయ్ హలో అందరికీ దిస్ ఇస్ జ్యోతి రవీంద్ర. ఆన్‌లైన్‌లో స్టిచ్చింగ్ నేర్చుకోవడం అనే ఈ జర్నీలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. చాలా చాలా ప్లాట్‌ఫార్మ్స్ రీచ్ అవుట్ అయ్యాను. అందులో నేను ఫేస్ చేసిన ఎక్స్‌పీరియన్సెస్ ఎలా ఉన్నాయి, ఏంటి అస్సలు మీరు ఒక బిగినర్ లెవెల్‌లో ఉండి మీరు కూడా ఆన్‌లైన్‌లో టైలరింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అసలు పాసిబుల్ అవుతదా? ఎక్కడ నేర్చుకోవచ్చు? ఎలా నేర్చుకోవచ్చు? ఎక్కడి నుండి స్టార్ట్ చేయొచ్చు? ఇలాంటి చాలా విషయాలైతే నేను ఈ వీడియోలో మీకోసం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో మొత్తం ఎవరు చూస్తారు? ఇంత టైం వేస్ట్ అయిపోతది. దీనికంటే యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక స్టిచ్చింగ్ వీడియో చూసాము అంటే స్టిచ్చింగ్ అన్నా వస్తది కదా అని మీలో కొంతమంది అనుకోవచ్చు. బట్ వెయిట్, చెప్తున్నాను ముందే. అవి చూసి, ఇవి చూసి అన్నీ టైం వేస్ట్ అయిపోయి మెంటల్ ఎక్కేసి వద్దురా బాబు అనుకునే కంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడి నుండి స్టార్ట్ చేయొచ్చు అనేది మొత్తం క్లారిటీ వస్తది. ఆ తర్వాత మీరు స్టార్ట్ చేశారంటే నేను చెప్తున్నాను చాలా హ్యాపీగా మీ జర్నీ అయితే కంటిన్యూ అవుతది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నార్మల్‌గా టైలరింగ్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్‌లైనే చూద్దాం అనుకున్నాను. నాకెప్పుడు ఎలా ఉంటది అంటే ఏదైనా నేర్చుకున్నాము అంటే అందులో తోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. అప్పుడే మనకి వర్క్ పరంగా అండ్ దానికి గుర్తింపు కూడా ఉంటుంది కదా! ఐడెంటిటీ కూడా అన్నట్టు ఉంటుంది. సో, ఈ వర్క్‌లో తోపులు, తురుములు అంటే అంటే మంచిగా ఇంకా మిగతా వాళ్ళందరికంటే బెటర్‌గా చేయగలిగిన వాళ్ళు ఇలా ఉంటారు కదా! సో, మేముండే చోట చూసుకుంటే ఏంటంటే, అంత సూపర్ ఇదిగా అయితే ఎవరు లేరు. అండ్ గుంటూరులో ఉండి ఉండొచ్చు. గుంటూరు, విజయవాడ ట్రై చేస్తే మంచి ఇన్‌స్టిట్యూట్ కానీ, మంచి బొటిక్‌లో కానీ నేర్చుకుంటే వర్క్ అయితే పక్కాగా ఇంప్రూవ్ అయ్యేది. బట్ ఏంటంటే, బుడ్డోడు ఉండడం వల్ల నాకు అక్కడికెళ్ళి నేర్చుకొని అదంతా 1 మంత్‌లో వచ్చే పని కూడా కాదు. కొన్ని మంత్స్ అయితే టైం పెట్టాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. చాలా టైం ఉంటుంది కదా! సో, అండ్ వాసంతి క్రియేషన్స్ ఆమెని కూడా నేను రీచ్ ఔట్ అయ్యాను. బట్ ఏంటంటే, అప్పుడు నేను స్టార్ట్ చేసిన టైంలో అయితే ఆఫ్‌లైన్ బ్యాచెస్ ఏమి తీసుకోవట్లేదు అన్నారు. బట్ ఇప్పుడు తీసుకుంటున్నారంట ఆఫ్‌లైన్ బ్యాచెస్. అది కూడా మళ్ళీ ఎంక్వైరీ చేశాను. 55,000 రూపీస్ సంథింగ్ ఉంది. 45 డేస్‌కి అనుకుంటా. 30 డేస్‌కో, 45 డేస్‌కో గుర్తులేదు. 55,000 సంథింగ్ అరౌండ్ ఉంది ఫీజొచ్చేసి. సో, అప్పుడు వాసంతి క్రియేషన్స్ వాళ్ళని రీచ్ ఔట్ అయ్యాను. బట్ అప్పుడు ఆఫ్‌లైన్ క్లాసెస్ లేవు కాబట్టి లైట్. ఇంకా ఆన్‌లైనే నేర్చుకోవాలి అనైతే ఒకటుంది. సో, ఆన్‌లైన్ నేర్చుకుందాం అన్నప్పుడు యూట్యూబ్ ఓకేనా? అసలొస్తదా? యూట్యూబ్‌లో నేర్చుకోవచ్చు కానీ ఏంటంటే డౌట్స్ వచ్చాయి అంటే మనం ఎవరిని అడగాలి? ఆ డౌట్స్ కోసం ఇంకో వీడియో చూస్తాము. ఆ వీడియోలో ఇంకోలా చెప్తారు. ఆ ఇంకోలా తీసుకెళ్ళి ఇంకో వీడియో చూస్తే అందులో ఇంకొకలా ఉంటది. అవన్నీ ఒక్కసారి బ్రెయిన్‌లోకెళ్ళాయంటే మొత్తం పోతదనమాట. ఒక ప్రాసెస్ అంటూ పర్టిక్యులర్‌గా మనం ఇదొస్తదా? అదొస్తదా? అనేది ఫాలో అవ్వలేము. సో, అలా చూసుకొని యూట్యూబ్ అయితే డ్రాప్ అయ్యాను. అండ్ నెక్స్ట్ యూట్యూబ్‌లో ఒక ఆమె పెట్టింది. 'ముద్ర స్టూడియోస్' ఆమె దగ్గర నేను టైలరింగ్ నేర్చుకున్నాను అని ఒక ఆమె వీడియో పెట్టింది. సో, 'ముద్ర స్టూడియోస్' ఏంటి అని ఎంక్వైరీ చేశాను. అదొచ్చేసి 30 డేసో, 45 డేస్ నాకు ఇవి డేస్ గుర్తుండట్లేదు. 45 డేస్ అనుకుంటా. కోర్స్ ఉంది 45 డేస్. ఫీజొచ్చేసి 4,000 దాకా పడినట్టుంది. 4,000 దాకా పడతది. అందులో ఎలా ఉంటది అంటే మేడం ఇవాళ ఒక క్లాస్ లింక్ ఇస్తారు. అది ఆల్రెడీ రికార్డెడ్ సెషన్ అనమాట. అది లింక్ ఇస్తారు. ఆ లింక్ త్రూ మనం ఒకసారి వీడియో మొత్తం చూసేసి ఆ వీడియోలోనే మ్యామ్ వర్క్ కూడా చెప్తారు. రేపటికల్లా ఇది చేయండి అని. లైక్ ఫస్ట్ డే వచ్చేసి ఏమిచ్చారంటే చేతి పని చేసేసి హుక్స్ వేయడం ఎలాగా, కాజా వేయడం ఎలాగా లేదు లేదు. ఫస్ట్ డే అది కాదు. అసలు స్టిచ్ వేయడం ఎలాగా సంథింగ్ అలాగా ఇచ్చారనమాట. దాన్నే వర్క్ ఇచ్చారు. నెక్స్ట్ డే ఆ వర్క్ మనం చేసిన వర్క్ పిక్చర్స్ తీసేసి మనం వాట్సాప్ గ్రూప్ ఉంటదనమాట. ఆ బ్యాచ్ వరకు. ఆ గ్రూప్‌లో పోస్ట్ చేయాలి. ఆ గ్రూప్‌లో ఉన్న ఫోటోస్ మొత్తం చూసేసి మ్యామ్ ఒక్కొక్కళ్ళకి ఇండివిడ్యుయల్‌గా ఆ గ్రూప్‌లోనే వాయిస్ రికార్డ్ అయితే ఇచ్చేస్తారనమాట. ఓకే అండి. మీది చాలా బావుందండి. లేదా ఇక్కడ ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే ఇంకా బావుంటదండి. ఇలాగ మ్యామ్ ఇన్‌సైట్స్ అయితే ఇచ్చేస్తారనమాట. సో, నేనైతే జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక ఫస్ట్ ఒక 3, 4 డేస్ బానే వెళ్ళింది వర్క్. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లమ్ నేను ఫేస్ చేసింది ఏంటి అంటే, హౌస్ వైఫ్స్ అయితే ఓకే. ఆహ్, కంటిన్యూ చేయగలుగుతారు డైలీ. నాకు బుడ్డోడున్నాడు గాబట్టి అంటే ఒక్కొక్క రోజు కుదురుతది. ఒక్కొక్క రోజు కుదరదు. నేను టైం మేనేజ్ చేయాలి. ఏంటంటే పిల్లలుంటే ఏ పని ఉన్నట్టుండదు. బట్ ఇంత ఖాళీ గూడా ఉండదు. అది మామ్స్‌కి మాత్రమే అర్థమయ్యే ఒక నిజం అనమాట. మిగతా వాళ్ళందరికి ఏం చేస్తుంది ఖాళీయే గదా! అన్నట్టుంటది. బట్ అస్సలు గాదు. ఖాళీగానే ఉంటాము. బట్ ఇంకే పని గూడా జేసుకోలేమనమాట. అలా ఉంటది రియాలిటీ వచ్చేసి. నాకైతే ఫ్యూ డేస్ అయితే బానే జరిగింది. తర్వాత ఏంటంటే స్టార్టింగ్ షేప్ బ్లౌజ్ ఉంటది గదా! అది స్టార్ట్ జేశారు. అంటే చేతి పని గాని, హుక్స్ కానీ, హెమ్మింగ్ అదంతా అయిపోయాక అదే షేప్ బ్లౌజ్ స్టార్ట్ జేశారు. మ్యామ్ చెప్పిన తీరులో నేను ట్రై చేశాను. నాకెన్ని కరెక్షన్స్ వచ్చాయో తెలుసా? ఓకే. ఇది ఫస్ట్ బ్లౌజ్ కాబట్టి కరెక్షన్స్ ఒస్తాయి అని మీరనుకోవచ్చు. నిజమే ఫస్ట్ బ్లౌజ్ కాబట్టి కరెక్షన్స్ ఒస్తాయి. కానీ మ్యామ్ చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయ్యాను నేను. అయినా ఎన్ని డౌట్స్, ఎన్ని కరెక్షన్స్, ఎన్ని మిస్టేక్స్ నాకర్థమవుతుంది. అంటే నాకు బ్యాక్, ఫ్రంట్ కంబైన్ చేసేటప్పుడు
ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, షోల్డర్స్ ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, ప్రిన్స్ కట్ అదే షేప్స్ దగ్గర అన్నీ ఎలా చెప్పాలి అంటే నాకెంత సాటిస్ఫాక్షన్ రాలేదు అంటే బాబోయ్! అనిపించేసిందనమాట. ఇంకసలు ఈ స్టిచ్చింగ్ మీదే పోయింది ఇంట్రెస్ట్. అంటే మ్యామ్ చెప్పలేదా అని గాదు. చెప్పారు. బాగా అర్థమయ్యేలాగా చెప్పారు. ఆ అర్థమయ్యేలాగా ట్రై చేస్తేనే నాకు ఇన్ని డౌట్సొచ్చాయి, ఇన్నొచ్చాయి. ఓకే. మీరు అడగొచ్చు కదా! డౌట్స్ అని మీకు అనిపించొచ్చు. 1, 2 అయితే అడగొచ్చు. బట్ మొత్తం డౌట్స్ అన్నట్టే ఉంది నాకు. అండ్ ఆ మెథడ్ కూడా కొంచెం డిఫికల్ట్‌గా అనిపించింది. ఇంకా నాకు నెక్స్ట్ అంటే అదెలాగంటే ఇవాళ బ్లౌజ్ కటింగ్ చెప్పారు. ఇవాళ చేసేయాలి. రేపు స్టిచ్చింగ్ చెప్పేసారు. రేపు చేసేయాలి. నెక్స్ట్ డే ఇంక ఇవన్నీ చూసుకునే టైం గూడా ఉండట్లేదు. నెక్స్ట్ డే ఇంకో బ్లౌజ్ ప్రిన్స్ కట్ లేదా నెక్స్ట్ డే ప్యాంట్ లేదా కుర్తీ ఇలా ఎళ్ళిపోతూనే ఉంది ప్రాసెస్. అంటే నేనిక్కడ బ్లౌజ్ దగ్గర ఆగిపోయాను అంటే ఆ బ్లౌజ్ ఇంక పోయినట్టేనా? అంటే నాకు ఏదైనా పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే గాని అదొచ్చినట్టు గాదు. సో, నాకక్కడ బ్లౌజ్ దగ్గర ఆగిపోయాను. మ్యామ్ మిగతాయి మొత్తం చెప్పుకుంటూ ఎళ్తుంది. నేను ఆ బ్లౌజ్ దగ్గరే ఆగిపోయాననమాట. సో, నాకు టైం కుదరక అప్పుడు తిరుపతి సంథింగ్ ఎళ్ళాల్సొచ్చింది. అప్పుడు నేను మేనేజ్ చేసుకోలేకపోయాను. అటు వెళ్ళి ఇటొచ్చేలోపే ఫ్యూ క్లాసెస్ ఎగిరిపోయాయి. అలాగా చాలా అయిపోయి నేనైతే అంత మంచిగా నేర్చుకోలేకపోయాను ముద్ర స్టూడియోస్‌లో. అది మొత్తం అయిపోయాక 1 మంత్ రికార్డింగ్స్ కూడా ఉంటాయన్నమాట. క్లాసెస్ రికార్డింగ్స్ అవన్నీ 1 మంత్ ఉంటాయి. ఎంత రికార్డింగ్స్ ఉన్నాయేంటంటే నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా మిస్‌కమ్యూనికేషన్ అస్సల నాకంత ఆహ్, ఎ ఇదిగా అనిపించలేదనమాట. సో, అందుకని నేను డ్రాప్ ఔట్ అయిపోయాను. అసలు స్టిచ్చింగ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్టే పోయింది. బేసిక్‌గా చెప్పాలంటే అసలు ఇంట్రెస్ట్ పోయింది. ఇంక మన వల్ల కాదులేరా బాబు అనిపిచ్చేసింది. సో, అక్కడ ఆగేసాను. ఒక 1, 2 మంత్స్ గ్యాప్ వచ్చేసింది. ఇంక స్టిచ్చింగ్ జోలికెళ్ళలేదు మళ్ళీ నేను. ఆ తర్వాత మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ మా వదిన తనేంటంటే తన బ్లౌజెస్ తను స్టిచ్ చేసేసుకుంటదనమాట. డ్రెసెస్ కానీ, బ్లౌజెస్ కానీ తనవి తను స్టిచ్ చేసుకుంటుంది. ఎప్పటి నుండో ఒక 5, 6 ఇయర్స్ నుండి మేబీ. సో, తనొచ్చినప్పుడు నేనడిగాను ప్రిన్స్ కట్ ఒకసారి చూపించు ఎలా ఉంటదో. అంటే నేను షేప్ ట్రై చేశాను. నాకు రాలేదు అర్థమైంది. ప్రిన్స్ కట్ చూద్దాం గదా! నాకసల అవసరం అవే కదా! అని చూపించమన్నాను. ఓకే. తను చెప్పిన ఇదిలో ఆ ప్రిన్స్ కట్ చాలా ఈజీ అనిపిచ్చింది. ఇది ఈజీయే గదా! నాకెందుకు రాలేదు మరి? ఓకే. నాకు అది ఆ షేప్ బ్లౌజ్ రాలేదా? లేకపోతే మ్యామ్ చెప్పిన అది అర్థం కాలేదా? ఏమో నాకైతే తెలీదు గానీ ప్రిన్స్ కట్ ఈజీ అనిపిచ్చింది. ఇంకా అర్థమయ్యాక ఏం చేశాను అంటే తను ఏంటంటే నాకు మెజర్‌మెంట్స్ ఇచ్చేసింది. నా మెజర్‌మెంట్స్ బట్టి ఇక్కడింత, ఇక్కడింత పెట్టేసుకొని నేను డీటెయిల్డ్‌గా రాసుకున్నాను. రాసుకొని ఒక కాటన్ శారీ తీసుకొని ఒక 5, 6 బ్లౌజెస్ అంటే కరెక్షన్స్ రాలేదని కాదు. చాలా కరెక్షన్స్ వచ్చాయి అందులో కూడా. బట్ నాకేంటంటే అర్థమవుతుంది. ఒక్కొక్కటి స్టిచ్ చేసే కొద్దీ ఒక్కొక్క ఇన్‌సైట్ నాకు తెలుస్తుందనమాట. దాన్ని బట్టి నేను నేర్చుకుంటూ స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఫినిషింగ్ కంప్లీట్‌గా నేను పక్కన పెట్టేసాను. ఆ బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా ఉంది అనే దాని మీద ఫోకస్ పెట్టాను. ఎందుకంటే ఫినిషింగ్ అనేది మనం ఎంత నీట్‌గా, ఎంత డీటెయిల్డ్‌గా కుడితే అంత బాగొస్తుంది. బట్ ఫిట్టింగ్ అలా కాదు. మనకు ఫస్ట్ ఫిట్టింగ్ వచ్చిందంటే, ఆ తర్వాత స్టిచ్ చేసే కొద్దీ ఫినిషింగ్ గూడా వస్తుంది. అలా చూసుకొని నేను ఫిట్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను. సో, ఒక 5, 6 బ్లౌజెస్ స్టిచ్ చేశాక అప్పటికి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ ఏంటంటే ఇంకా ఎక్కువ తక్కువలు రావడము, ఎందుకిలా నాకు ఆ సాటిస్ఫాక్షన్ వచ్చేది గాదు. ఈ హ్యాండ్స్ దగ్గర ప్లస్ సింబల్ రావాలి. అది రాకపోతే నాకు సాటిస్ఫాక్షన్ రాదు. ఇనిషియల్ స్టేజ్‌లో ఎలా వస్తదని మీకు అనిపించొచ్చు. అసలెందుకు రాదు? ఎందుకు రావట్లేదు అనేది నా క్వెషన్ వస్తదక్కడ. అండ్ ప్రిన్స్ కట్ దగ్గర ఇక్కడి నుండి ఇక్కడికి స్టార్ట్ చేస్తే ఏంటంటే ఇంత ఎక్స్‌ట్రా మిగిలేది. ఎందుకు మిగులుతుంది ఆ ఎక్స్‌ట్రా? అర్థం కాదు. నేనేమైనా స్ట్రెచ్ చేస్తున్నానా? అదంతా అర్థమయ్యేది గాదు. ఆ తర్వాత ఫ్రంట్, బ్యాక్ జాయిన్ చేసేటప్పుడు కొంచెమన్నా ఎక్కువ తక్కువ వచ్చేది. షోల్డర్స్ కొంచెమన్నా ఎక్కువ తక్కువ ఇలా ఎక్కడో ఒక చోట ఇంత ఇంతొచ్చినా గూడా నాకు మళ్ళీ సాటిస్ఫాక్షన్ ఉండేది గాదు. ఏంటిది? ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? వాటి కోసం మళ్ళీ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశా. యూట్యూబ్ మొత్తం వెతికా. అందరూ అదే ప్యాటర్న్ చెప్తున్నారు. నాకున్న డౌట్స్ ఒక్కళ్ళు గూడా క్లారిటీగా అసలెవ్వరు చెప్పట్లేదనమాట. ఇలా చేస్తే ఇక్కడ ఈ ప్రిన్స్ కట్ దగ్గర ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్‌గా సరిపోతుంది అని కానీ, ఫ్రంట్, బ్యాక్ ఇలా మ్యాచ్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది అని కానీ, లేదా షోల్డర్స్ దగ్గర ఫ్రంట్, బ్యాక్ షోల్డర్స్ ఇలా డిఫరెంట్‌గా పెట్టుకోవచ్చు అని కానీ, లేదా ఫ్రంట్ బ్లౌజ్ లెంత్ డిఫరెంట్, బ్యాక్ బ్లౌజ్ లెంత్ డిఫరెన్స్ అని కానీ, ఇవెవ్వరు నాకు క్లియర్‌గా ఒక్కళ్ళు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదనమాట. సో, ఒకరోజు 'రాజారాణి' వీడియో చూసాను. అందులో సంథింగ్ చూస్తూ ఉంటే ప్రిన్స్ కట్ డీప్ నెక్ బ్లౌజ్ 400 అరౌండ్ ఉంది క్లాస్ ప్రైస్. యాప్ ఇన్‌స్టాల్ చేశా. 4000 పోగొట్టుకున్నాము. 400 పెద్ద ఇదేం గాదు గదా! హిందీయే. బట్ అర్థమవుతది. ప్రాబ్లమ్ లేదు అని జాయిన్ అయిపోయా. హానెస్ట్‌గా చెప్తున్నాను. ఎంత క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఉంది అంటే, నాకున్న డౌట్స్ కాదు కదా! ఇంకా ఫ్యూచర్‌లో కూడా ఏ డౌట్స్ రాకుండా అంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. నేనైతే ఆ మ్యామ్ క్లాస్ ఎక్స్‌ప్లనేషన్‌కి ఫుల్ ఫిదా. అంత డీటెయిల్డ్‌గా అసలు ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చెయ్యరేమో అనిపించింది. అంటే నాకున్న డౌట్స్ అన్నీ మ్యామ్‌కి ఎలా తెలుసు? నా మైండ్‌లో ఉన్న డౌట్స్ మొత్తం ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నారు?
కాకపోతే హిందీలో ఉంటది. నాకు ఒకటికి 2 సార్లు చూస్తే అంటే మనం రెగ్యులర్‌గా మాట్లాడే వాళ్ళమైతే ఆ లాంగ్వేజ్ క్లియర్‌గా అర్థమవుతది. బట్ వాళ్ళది కొంచెం అక్కడక్కడ వర్డ్స్ డిఫికల్ట్‌గా అనిపిస్తాయి కాబట్టి ఒకటికి 2 సార్లు నేను చూసాను. నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అంతా చేశాను కాబట్టి నాకు చాలా క్లారిటీ వచ్చిందనమాట. సో, ఆ మెథడ్ ఫాలో అయ్యి ఒక బ్లౌజ్ కుట్టాను. ఇంత డిఫరెన్స్ గూడా రాలేదు అంటే మీరు నమ్ముతారా? చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇంక ఫినిషింగ్‌ది పక్కన పెట్టండి. అది నాకు ఈ మధ్య సూపర్‌గా వస్తుంది. స్టార్టింగ్ స్టేజ్‌లో రాలేదు. బట్ ఫిట్టింగ్ మాత్రం చాలా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. సో, అందులో ఇంక తర్వాత నేను లాంగ్ ఫ్రాక్ రిలేటెడ్ ఒక క్లాస్ తీసుకున్నాననమాట. 200 అరౌండ్ ఉంది. కిడ్స్ రిలేటెడ్ ఒక 50 రూపీస్‌కో ఏమో క్లాస్ తీసుకున్నాను. అలా తీసుకుంటూ ఒక బేసిక్ లెవెల్ స్టిచ్చింగ్ ఫుల్ కోర్స్ అని 10,000 రూపీస్‌కుందనమాట. ఇంక అందులో అన్నీ ఉన్నాయి. లైక్ బ్లౌజ్ ఒక ఒక 30 టైప్స్ ఆఫ్ బ్లౌజ్ డిజైన్స్, కుర్తీ స్టైల్స్ ఒక 10 అలా ఉన్నాయి. అండ్ ప్యాంట్స్ ఒక 10-15 ఉన్నాయి. కిడ్స్ వేర్, షర్ట్స్, షరారా వాట్ నాట్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, నాకొక క్లారిటీ వచ్చింది కదా! దేనికి ఎలా పెట్టాలి, ఏంటి అనేది. ఆ క్లారిటీ తోటి అండ్ అందులో ఉన్న ఇన్‌సైట్స్ కొన్ని కలిపి చాలా మంచిగా నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది. నేను ముందుకెళ్ళిపోతున్నాననమాట. అందులో ఇంకసల డౌటే లేదు. అండ్ రీసెంట్‌గా నేను 'రాజారాణి' క్లాస్ రిలేటెడ్ కొన్ని వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు కొంతమంది నన్నడుగుతున్నారు. లైక్ 'నిషా రాజ్‌పుత్' మ్యామ్ కూడా చాలా బాగా చెప్తున్నారు కదా! 'రాజారాణి' అండ్ 'నిషా రాజ్‌పుత్' మేమేమైనా కోర్స్ తీసుకోవాలి అంటే ఏది బెటర్ సజెస్ట్ చేస్తారా? ఒకసారి మీరు ఆ క్లాసెస్ కూడా విని అని కొంతమంది అడిగారు. సో, నేను అదొక వెబినార్ జాయిన్ అయ్యాననమాట. సో, అందులో నాకు ఇంకా కొన్ని ఇన్‌సైట్స్ తెలిసాయి. అంటే మనం ఏదైనా నాకొచ్చు, తోపు అనుకోకుండా ఇంకొకళ్ళ దాంట్లో ఎంటర్ అయ్యాము అంటే అందులో ఇంకొన్ని కొత్త ఇన్‌సైట్స్ అయితే పక్కాగా తెలుసుకుంటామనమాట. సో, అలాగా నేను 'నిషా రాజ్‌పుత్' మ్యామ్ వీడియోస్ ఈ వెబినార్‌కెళ్ళినప్పుడు కూడా చాలా ఇన్‌సైట్స్ అయితే తెలిసాయి నాకు. వాటిని యూజ్ చేసి కూడా ఇంకొంచెం అప్‌గ్రేడ్ అవుతాను పక్కాగా. అంటే ఇప్పుడు 'రాజారాణి' స్టైల్‌లో నాకు పర్ఫెక్షన్ ఉంది కాబట్టి అవి కూడా ఇందులో కొన్ని ఇంక్లూడ్ చేశాను అంటే నా ఓన్ స్టైల్ నాకు క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ నాకు తెలిసి మా సైడ్స్ అంత పర్ఫెక్ట్‌గా తీసుకురాగలిగే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అంత మంచిగా వస్తదనమాట. ఈ స్టైల్స్ మనం ఫాలో అయ్యాము అంటే. సో, ఇది కూడా చాలా అనిపించింది. 'నిషా రాజ్‌పుత్' మ్యామ్ చెప్పేది ఎలా ఉంటదంటే, ఇప్పుడు 'రాజారాణిలో' ఎలా ఉంటది 32 సైజ్‌కైతే ఇలా పెట్టుకుంటాము. 34 సైజ్‌కి ఇలా ఉంటుంది ఆర్మ్ హోల్ కానీ ఇదంతా. బట్ 'నిషా రాజ్‌పుత్' మ్యామ్ ఎలా చెప్తారంటే, ఇప్పుడు 34 సైజ్‌లోనే డిఫరెంట్ బాడీ టైప్స్ ఉంటాయి కదా! ఒకళ్ళకి షోల్డర్ తక్కువుంటది. ఒకళ్ళకి బ్రాడ్ షోల్డర్ ఉంటది. చెస్ట్ కొంతమందికి ఒక ఎక్కువగా, కొంతమందికి తక్కువగా, వేస్ట్ తక్కువగా, వేస్ట్ ఇలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కదా! దాన్ని బట్టి మనం తీసుకురావచ్చు కదా! అంటే 34 అనేది ఒక సైజే చూసుకోవడం కంటే, అందులో కూడా చాలా డిఫరెంట్ బాడీ టైప్స్ ఉంటాయి. కొంతమందికి హ్యాండ్స్‌లా ఉంటాయి. కొంతమందికి షోల్డర్‌లా ఉంటుంది. ఆర్మ్ హోల్ సైజ్ కానీ ఇలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కదా! వాళ్ళ బాడీ టైప్‌ని బట్టి మనం మెజర్‌మెంట్స్ తీసుకొని పర్ఫెక్ట్‌గా ఎలా తీసుకురావచ్చు అనేది 'నిషా రాజ్‌పుత్' మ్యామ్ క్లాస్‌లో అయితే నాకు అర్థమైందనమాట. నేను చూసినప్పుడు నాకు ఓకే. ఇలాగా అంటే నేనెలా చేస్తాను, నెక్ బ్రాడ్ చూసుకునేటప్పుడు నేనైతే మ్యామ్ చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ నేను ఫాలో అవుతాను. 'రాజారాణిలో' కూడా అలా చెప్పలేదు. నెక్ బ్రాడ్ ఇలా చూసుకోవచ్చని. బట్ నేను ఇలా చూసుకునేదాన్ని. బట్ 'నిషా రాజ్‌పుత్' మ్యామ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పారు. ఎలా అంటే నెక్ సెంటర్ చూసుకొని నాకు ఇక్కడికి కావాలి. ఇక్కడ నుండి ఇక్కడికి టేప్ పెట్టేసుకొని, ఇక్కడ నుండి ఇక్కడికి టేప్ పెట్టేసుకొని నెక్ బ్రాడ్ ఇలా చూసుకోవచ్చు. బ్యాక్ కూడా అలా చూసేసుకోవచ్చు. నేను కొన్ని ఫాలో అయ్యేయి అక్కడ కొన్ని చెప్పారనమాట. సో, నేను ఫాలో అయ్యేయి కూడా కరెక్టే అని నాకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఎవరైనా నేర్చుకోవాలి 'రాజారాణియా' లేదా 'నిషా రాజ్‌పుత్' మ్యామ్ దగ్గర ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు అంటే 2 హిందీనే కాదనట్లేదు. బట్ ఎవరి దగ్గర అయితే ఇంకా బావుంటుంది అంటే 2 చాలా బావుంటది. అర్థమయ్యేలాగే ఉంటది. అస్సలు కొంచెం గూడా డౌట్స్ ఉండవు. బట్ మీరు ఫీస్ స్ట్రక్చర్ కానీ, అందులో ఉన్న కోర్స్ డ్యూరేషన్ గానీ మీకెలా కావాలి అంటే అలా చూసుకొని దాన్ని బట్టి మీరు జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎళ్ళాలని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఇప్పుడెలా చెప్తారు స్టార్టింగ్ నైటీస్ నేర్చుకోవాలి. లోపల లంగాలు కుట్టాలి. చేతి పని జేయాలి. ఆ తర్వాత ఏవేవో అయిపోయాక బ్లౌజులు కుట్టాలి. మీరక్కడ స్టార్ట్ చేశారంటే మీకు కావాల్సింది బ్లౌజ్‌లో యాక్చువల్లీ బ్లౌజెస్ ఆర్ డ్రెసెస్. మీరిక్కడ స్టార్ట్ చేశారంటే ఇక్కడికెళ్ళేలోపు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతది. పక్కాగా చెప్తున్నా కదా! ఎందుకంటే నేనది ఫేస్ చేశాను. సో, మీరలా అస్సలు చేయకండి. నాలాంటి మైండ్ సెట్ ఉంటే. మీకు ఒకవేళ కన్సిస్టెంట్‌గా నేను పక్కా నేర్చుకుంటా అంటే అది మీ ఇష్టం. బట్ ఎవరైతే బ్లౌజెస్, డ్రెసెస్‌లో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇక్కడ నుండి మాత్రం స్టార్ట్ చేయొద్దు. ప్లీజ్ డైరెక్ట్‌గా బ్లౌజెస్‌కెళ్ళిపోండి. నన్నడిగితే ప్రిన్స్ కట్ స్టార్ట్ చేసేయండి. ఇప్పుడు షేప్ బ్లౌజెస్ ఎవరు పెద్దగా యూజ్ చేయట్లేదు. అంటే యూజ్ చేస్తున్నారు. బట్ మనం తర్వాత అప్‌గ్రేడ్ అవ్వచ్చు. అదేం పెద్ద ఇది కాదు. ప్రిన్స్ కట్ స్టార్ట్ చేస్తే మీకు బెనిఫిట్స్ ఏంటంటే ఆ ప్రిన్స్ కట్ బ్లౌజ్ నుండి మీరు యోక్ కట్ కుర్తీ.
ఇలా డిజైన్ చేయొచ్చు. అదే ప్రిన్స్ కట్ బ్లౌజ్ నుండి మీరు ఇలా డ్రెసెస్ డిజైన్ చేయొచ్చు. ఇలా అంబ్రెల్లా కట్ డిజైన్ చేయొచ్చు. ఎలైన్ డిజైన్ చేయొచ్చు. ఎనీథింగ్ మనం డ్రెసెస్ అన్నీ కూడా ప్రిన్స్ కట్ బ్లౌజ్ నుండి మనం డిజైన్ చేసేసుకోవచ్చనమాట. ఆ ప్రిన్స్ కట్ బ్లౌజ్ మీకొక్కటి వస్తే మీరు డ్రెసెస్ కూడా డిజైన్ చేసేయొచ్చు. సో, ఫస్ట్ ప్రిన్స్ కట్ దగ్గర స్టార్ట్ చేయండి. తర్వాత మీకు కావాలి ఎవరైనా అడుగుతున్నారు, అందరికి కుట్టాలనుకుంటున్నారు, ఎవరైనా అడుగుతున్నారు అంటే ఆ ప్రిన్స్ కట్ వచ్చేసిందంటే మీకు ఆ షేప్స్ పెట్టడం అనేది పెద్ద ఇది కాదు. మెయిన్ మీకు అది రావడం, ఆ డ్రాఫ్టింగ్ అసలా స్ట్రక్చర్ అనేది అర్థం అవ్వడం మెయిన్ గదా! అదంతా వచ్చేసిందంటే ఇది పెద్ద మ్యాటర్ గాదు. ఒక 2 డేస్ ఎఫర్ట్స్ పెట్టారంటే ఇది గూడా వచ్చేస్తది. అదేంటండి మీరసలా స్టార్టింగ్ బేసిక్సే నేర్చుకోకుండా డైరెక్ట్ ప్రిన్స్ కట్ అంటున్నారు. ఇప్పుడు బ్లౌజ్ కుడతాము, హుక్స్‌లు, కాజాలు, చేతి పని, హెమ్మింగ్ ఇవన్నీ జేయాలంటే అప్పుడు రాదు కదా! అప్పుడు ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వాలా అని మీరనుకోవచ్చు. మీరు బ్లౌజ్ స్టిచ్ చేసేయండి. ఆ బ్లౌజ్ మీరు వేసుకోవాలంటే పక్కాగా హెమ్మింగ్ ఉండాలి. యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఒక పాత క్లాత్ తీసుకోండి. ఒక 2 హుక్స్‌లేసేయండి. ఒక 2 కాజాలేసేయండి చూసి. తర్వాత దీని మీద ఏసేయండి. అయిపోతది. మీకు వేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్‌లో మీరు ఇంకా ఫాస్ట్‌గా నేర్చేసుకుంటారు. నా బ్లౌజ్ ఎలా వచ్చిందో ఏంటో అని నేను చూసుకోవాలి అన్న ఇంట్రెస్ట్‌లో ఈ హుక్స్ ఏయడం, కాజా వేయడం చాలా ఫాస్ట్‌గా చేసేస్తాను, వేసేస్తాను. నాకొచ్చేసింది. హెమ్మింగ్ గూడా అంతే. చేసేయండి వచ్చేస్తది చేతి పని. ఇంకేముంది అందులో. మీకేమన్నా రావట్లేదు అంటే, ఆ నేర్చుకునే ప్రాసెస్‌లోనే అప్‌గ్రేడ్ అవ్వండి. అన్నీ నేర్చుకున్నాక, అన్నీ అప్‌గ్రేడ్ అయ్యాక మీరు బ్లౌజ్‌కెళ్ళాలి అంటే, అదంతా వర్కౌట్ అవుతది అని నాకనిపించలేదు. నా విషయంలో అయితే వర్కౌట్ అవ్వలేదు. బట్ అందరి విషయాల్లో అలా అవుతదని కాదు. బట్ చెప్తున్నాను ఎవరైనా నా మైండ్ సెట్ ఉన్నా బట్ ట్రై చేయండి మీ ఇష్టం. నా సజెషన్ అయితే అది. స్టార్ట్ విత్ ప్రిన్స్ కట్ బ్లౌజ్. అండ్ నేనైతే 'రాజారాణి' మెథడ్‌లో ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఒక వీడియో అయితే చేద్దామనుకుంటున్నాను. లాంగ్ వీడియో యాస్ వెల్ యాస్ షార్ట్స్ అయితే చేద్దామనుకుంటున్నాను. చాలా డీటెయిల్డ్‌గా, క్లియర్‌గా తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీకింకా అనిపించవచ్చు మరి డౌట్స్ వస్తే మీరెలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అని. డౌట్స్ వస్తే ఎక్స్‌ప్లెయిన్ చేసేలా కాదు. అసలు డౌట్సే రాకుండా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాననమాట. విత్ ప్రాపర్ నోట్స్ కూడా ఇవ్వబోతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేసేయండి మన ఛానెల్‌ని.